అమెరికా ఇరాన్ మధ్య కాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్కు ఇరాన్ ప్రతినిధులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నారు. శాంతి చర్చలకు ముందు 2 కండిషన్లు పెట్టింది ఇరాన్. లెబనాన్పై దాడులు ఆపాలి, అలాగే ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలనే షరతులు పెట్టింది. ఇక తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నాటకాలు ఆడితే మాత్రం ఊరుకోబోమని జేడీ వాన్స్ హెచ్చరించారు. చర్చల్లో ఏం తేలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య కాసేపట్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్కు ఇరాన్ ప్రతినిధులతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేరుకున్నారు. శాంతి చర్చలకు ముందు 2 కండిషన్లు పెట్టింది ఇరాన్. లెబనాన్పై దాడులు ఆపాలి, ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలనే షరతులు పెట్టింది. ఇక తమతో నిజాయితీగా చర్చలకు వస్తేనే సానుకూల స్పందన ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. నాటకాలు ఆడితే మాత్రం ఊరుకోబోమని జేడీ వాన్స్ హెచ్చరించారు. చర్చల్లో ఏం తేలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా అయితే కాసేపట్లో ఇటు అమెరికా అలాగే ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, ఇరాన్ అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరగబోతా ఉంది. ఇప్పటికే ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము 6 వారాలుగా కూడా ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా దేశాలు నష్టపోయాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది వేలాది భవనాలు నేలమట్టమైపోయాయి. తీవ్ర నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తాజాగా శాంతి చర్చలు, ఈరోజు జరగబోయే శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే శాంతి చర్చలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం వెలువడబోతా ఉంది. ఇక శాశ్వతంగా యుద్ధం, ఈ 2 దేశాల మధ్య యుద్ధం సమసిపోతుందా, ఆగిపోతుందా, లేదంటే ఇది మళ్ళీ మొదటికే వస్తుందా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ప్రధానంగా ఇరాన్ ఒకటే చెప్తా ఉంది, యుద్ధ విరమణకు సంబంధించి ఏదైతే శాంతి చర్చలకు సంబంధించి అమెరికా ఎట్లాంటి అంటే నేరుగా చర్చలకే రావాలి, ఎట్లాంటి వేషాలు వేసినా అమెరికా గతంలోనే ఇలాగే మాట్లాడింది. సో అట్లాంటి అమెరికా ఎట్లాంటి హిడెన్ ఎజెండా లేకుండా నేరుగా రావాలన్నటువంటి ఉద్దేశంతో అమెరికా అయితే ఏదైతే ఇరాన్ చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల బృందాలు ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇప్పటికే ఆయన నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. మరొక వైపు ఇరాన్ ప్రతినిధుల బృందం కూడా ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇరాన్ బృందానికి అక్కడి పార్లమెంటు స్పీకర్ బగేర్ ఆయన దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ 2 బృందాలు కూడా ఇప్పటికే అక్కడ ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. ఇస్లామాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే సమావేశానికి శాంతి చర్చలకు ముందు 2 కండిషన్లను ఇరాన్ అయితే పెట్టడం జరిగింది. ఒకటి, లెబనాన్పై దాడులను వెంటనే అమెరికా ఆపాలి. అదేవిధంగా అంతర్జాతీయంగా ఇరాన్కు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీజ్ చేయడం జరిగింది. వెంటనే వాటిన్నింటినీ కూడా వాటిపై ఆంక్షలు వెత్తివేయాలన్నటువంటి ఒక 2 డిమాండ్లను అయితే ముందుగానే ఇప్పటికే ఇరాన్ అమెరికా ముందు ఉంచడం జరిగింది. మరి దీనికి సంబంధించి అమెరికా ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే అంశం కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరికొద్ది గంటల్లో ఈ యొక్క శాంతి చర్చలు జరగబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క అంటే టెంపరరీ రిలీఫ్ కాకుండా శాశ్వతంగా శాంతి చర్చలు జరిగే విధంగా కూడా ఈ చర్చలు ఉంటాయా, లేదంటే ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తాయన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇప్పటికే పశ్చిమాసియా మొత్తం, అదేవిధంగా ఇటు ఏదైతే అమెరికా వైమానిక స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటికే అమెరికాపై వివిధ దేశాలు తీవ్రంగా ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందే అన్నటువంటి ఒకవైపు ఒత్తిళ్లు కూడా అమెరికా ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే అమెరికా
నిర్ణయం వల్ల చాలా దేశాలు కూడా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయన్నటువంటి ఆలోచనకు కూడా వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జరిగే చర్చలకు సంబంధించి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఎట్లాంటి ఫలితాలు బయటికి రాబోతా ఉన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రెండు దేశాల ప్రతినిధుల బృందం ఈ చర్చల కంటే ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్తో సమావేశం కాబోతా ఉన్నారు. శాంతి చర్చలకు సంబంధించి అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి చర్చించేందుకు ఈ రెండు ప్రతినిధుల బృందాలు కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. అనంతరం ఈ శాంతి చర్చలు జరగబోతా ఉన్నాయి. శాంతి చర్చలకు సంబంధించి ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం ఈ చర్చలతో అయినా ఇక యుద్ధానికి ముగింపు పలుకుతుందా లేదా అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇరాన్ ఒకటే చెప్తా ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పెట్టినటువంటి రెండు కండిషన్లకు అమెరికా ఒప్పుకోవాలి, అదేవిధంగా శాశ్వతంగా యుద్ధ విరమణకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడా కూడా అమెరికా గతంలో చెప్పినట్టు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నటువంటి రీతిలో కాకుండా కేవలం ఏ మాట అయితే చెప్తుందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇరాన్ అయితే చెప్తా ఉంది. సో చూడాలి ఎట్లాంటి నిర్ణయం వెలువడబోతా ఉంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ఈ చర్చలకు సంబంధించి ఒకవైపు ఈ రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది శాలిని. అలాగే రాజు, ఇరాన్ పెట్టే రెండు కండిషన్లకు ఇటు అమెరికా అనేది ఒప్పుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు, ఒకవేళ ఈ చర్చల గట్ట విఫలమైతే మళ్ళీ దాడులు చేస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ఈ శాంతి చర్చలు అనేది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము, లెబనాన్పై దాడులు అనేటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోతూ ఉంది ఇటు లెబనాన్ కూడా. లెబనాన్లో చాలామంది ఇప్పటికే ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీవ్రమైనటువంటి నష్టం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే ఇరాన్ పెడుతున్నటువంటి ఈ కండిషన్లో ప్రధాన కండిషన్ లెబనాన్పై దాడులను వెంటనే ఆపాలని చెప్పేసి కూడా కండిషన్ పెట్టడం జరిగింది. సో అమెరికా ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉంది ఈ అంశంపై అనేటువంటి తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే గతం నుంచి ఒకటే చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇరాన్ మాకు లొంగిపోవాల్సిందే, ఖచ్చితంగా ఇక ఇరాన్కి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి రీతిలో కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీనికి ఇరాన్ కూడా అదే రీతిలో ఇంకా ధీటుగా బదిలిస్తూ ఉంది. యుద్ధం ప్రారంభమై 6 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. వాళ్ళకున్నటువంటి అమెరికా ముందు వీరికి ఉన్నటువంటి సైనిక బలగాలు కానివచ్చు, ఆయుధ సంపత్తి కానివచ్చు తక్కువైనప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇటు అమెరికా ఇజ్రాయెల్కు తగ్గకుండా కూడా ఎదురుదాడి ఇరాన్ చేస్తూనే ఉంది. సో దీనికి సంబంధించి లెబనాన్పై దాడులకు సంబంధించి వెంటనే ఈ యొక్క దాడులను ఆపాలి, అదేవిధంగా అంతర్జాతీయంగా ఫ్రీజ్ చేసినటువంటి ఇరాన్ ఫండ్స్ను వెంటనే రిలీజ్ చేయాలి, దానిపై ఆంక్షలను ఎత్తివేయాలన్నటువంటి ఈ రెండు కండిషన్లు అమెరికా ఏ విధంగా దీనికి ప్రతిస్పందిస్తుంది, అమెరికా ఏం చెప్పబోతా ఉంది అనేటువంటిది కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ రాబోతా ఉంది. ఈ రెండు కండిషన్లకు ఒప్పుకుంటేనే మేము శాంతి చర్చలకు వస్తామన్నటువంటి విధంగా కూడా ఇప్పటికే కండిషన్లు పెట్టిన ఈ తరుణంలో ఈరోజు జరగబోయే ఈ శాంతి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాల మధ్య శాంతి విరబూస్తుందా లేదంటే యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేటువంటి తెలియాల్సి ఉంటుంది. మరొక పక్క పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇప్పటికే ప్రత్యేకంగా పోలీస్ బలగాలతో అక్కడ పహారా అయితే పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమావేశాలు జరిగే హోటల్ వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.